2 కోట్ల ఉద్యోగాలు రైతులకు పెన్షన్ ఇస్తామని రైతులకు ఉరితాళ్లలాగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మవద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. 11,797 ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని 50 మంది ఓటర్లకు ఇక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా డబ్బులు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. 2 లక్షల లోపల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. 4 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు. విద్యా సేవ చేస్తా ఉన్నాడు. ఆ వృత్తి ఎక్కడ కూడా ఏ సంబంధం కానీ ప్రాంతానికి లేదు. మన ఉమ్మడి జిల్లా బిడ్డ 3,50,000 ఓట్లు ఉంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. 30 సంవత్సరాల నుంచి అందరితో ఇక్కడ మమేకమై అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సంస్థకి ఏదో రకంగా నేను సాయం చేసినామని కాబట్టి మరి వాళ్ళు విసురుతున్న రాళ్ళన్నీ కూడా అది పూలబాటగా అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇది ప్రశ్నించే గొంతుగా కాదు, ఇది ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా నేను ఉంటాను. ప్రశ్నించడంతో సమస్య సాల్వ్ కావని ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ప్రశ్నించే గొంతులకు మనం ఇవాళ కాదు ఓటు వేయాల్సింది, ఇవాళ వారధిగా ఉండే వారికి మాత్రమే మనం ఓట్లు వేయాలన్నది పట్టభద్రులకు మనం చెప్తూ ఉండాలి. బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఓటేయడానికి అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు